అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికగన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని, ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొదలైన అధ్యక్ష, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 1956లో మొదలైన ఐటీఐలు ఈరోజు 65 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ 30-40 ఏళ్ళ కింద ఉన్న సిలబస్ తోటి ఆడ ఎలక్ట్రికల్, ఫిట్టర్, ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో 40 ఏళ్ళ కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాడు నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుంది. వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష? అంబాసిడర్ ఫియట్ కార్. వాడు ఆడ పని నేర్చుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఏడు దొరకాలి రిపేర్ చేయడానికి. అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో, టాటా కంపెనీతో మాట్లాడి 100 ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోట్తో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 100 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో, క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష? మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైర వేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది. ఫామ్ హౌజులలో దీపావళి పండుగ రోజు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని, డ్రగ్స్ పెట్టుకొని, కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. ఫామ్ హౌజులలో కెసినో వాళ్ళు నడిపినా, ఫామ్ హౌజులలో కోడి పందాలు చేసినా, ఫామ్ హౌజులలో డ్రగ్స్ పార్టీలు చేసినా, దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండు. మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అన్నీ తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన, ఇది మాకున్న చిత్తశుద్ధి. అందుకే అధ్యక్ష అదేవిధంగా ఐఏఎస్లకు, సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు, ముఖ్యంగా లంబాడ పిల్లలు, ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు. రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే ₹1,00,000, మెయిన్స్కు సెలెక్ట్ అయితే ₹1,00,000, ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను ఈ దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు రావాలి. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నా, కేంద్రంలో ఉన్న ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష. ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించిండ్రా, బుక్కెడ్ భువనన్న పెట్టినరా అని నేను అడుగుతున్నా అధ్యక్ష.